దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉంచుకొనవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకునినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నారు. అదేంటంటే, ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపించారో ఆ మాటలు అంటండి నీ హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలోనంట భద్రపరుచుకోవాలి. అలాగే ఆయన చెప్పిన ఆజ్ఞలు, ఆయన ఏదైతే మనకి చెప్పి ఉన్నారో, మనకు ఆజ్ఞాపించి ఉన్నారో ఆ మాటలన్నిటిని కూడా మన హృదయంలో భద్రం చేసుకోవడమే కాకుండా మన బిడ్డలకి, మన కుమారులకి, మన కుమార్తెలకి, వారందరికీ కూడా వాటిని గురించి ఆయన మనకి ఏమైతే ఆజ్ఞాపించారో వాటినంటండి వాళ్ళకి నేర్పించాలండి. మనకు కూర్చున్నప్పుడు మనం ఆయన గురించి చెప్తూ ఉండాలి. మనం ఆయనతో పాటు నడిచి వెళ్తున్నప్పుడు కూడా మనం చెప్తూ ఉండాలి. అలాగే పండుకున్నప్పుడు, లేచినప్పుడు కూడా వాటిని గురించి అస్తమాటు మనము జ్ఞాపకం చేసుకుంటూ మన బిడ్డలకి జ్ఞాపకం ఉండేలాగా అన్ని విధాలుగాను, అన్ని చోట్ల కూడా ఆయన మార్గాల గురించి, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల గురించి, ఆయన ఉపదేశాల గురించి ప్రతి దినము కూడా మనం ఆయనతో మన బిడ్డలతో చెప్పాలంట. కానీ ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాలని యెహోవా తండ్రి మోషేకి ఆజ్ఞాపించారు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం నాకు మీకు మనకి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మనము మన బిడ్డల గురించి మన అనుదినము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మరి ఆయన కృప మనము పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలని మనము నెరవేర్చాలి. ఆయన ఆజ్ఞల్ని మనం ఫాలో అవ్వాలి. ఏమైతే దేవుడు మనకు ఆజ్ఞాపించాడో ప్రతి దాన్ని కూడా మనము నెరవేర్చడమే కాకుండా మన బిడ్డలను కూడా నెరవేర్పులోకి మనమే నడిపించాలని దేవాది దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడండి. వాటినంటండి చేతికి కట్టుకోవాలండి ఒక సూచనగా. ఎందుకంటే అది మర్చిపోకుండా మనకి ఎప్పుడు చూడండి, చాలామంది చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు పచ్చబొట్లు ఎక్కడ వేసుకుంటారు, చేతుల మీద, గుండెల మీద, ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవి ఎప్పుడు కనిపించాలి, వాటిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు అని. అలాగని ఇప్పుడు ఒక పచ్చబొట్టు కింద వేసుకోమని కాదు, కానీ ఎలాగైతే చాలామంది ఒక గుర్తుగా వాళ్ళని మర్చిపోలేని విధంగా వాళ్ళు ఎలాగైతే వాటిని ఒక శరీరం మీద పెట్టుకుంటారో మనం కూడా ప్రతి దినము కూడా మర్చిపోకుండా మన బిడ్డలకి ఆయన మార్గాన్ని గురించి, ఆయన మనకేమైతే ఉపదేశించారో వాటిని ప్రతి దినము కూడా మన బిడ్డలకి నేర్పిస్తూ కూడా ఆయన త్రోవలో మన బిడ్డల్ని నడిపించేవారిగా మనం ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మనము ఆశీర్వదించబడతాము. అలాగే మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ మాతోనూ కూడా మాట్లాడుతున్నాడు. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.